5 నెలలు జైలుకు పోయిండు, హేమంత్ సోరెన్ వచ్చిండు, వచ్చి వాళ్ళ మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. జైలుకు పోవాలి, రావాలి, 5 నెలల కోసం ఇంకొకరిని పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవాలి. ఇదెక్కడి పద్ధతి? ప్రజాస్వామ్యం మీదనే ఒక విరక్తి కలిగేటువంటి అంశం కాదా? ఒకవేళ తను జైలు పోయి వచ్చిన తర్వాత ఎంబడే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఏంది? చెంపేశ్వరన్ కూడా మీ పార్టీ అతనే కదా, మీ పార్టీలో ఇంకో నాయకుడు ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? జైలుకు పోయి వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చేయడం ఎందుకు? ఈ 5 ఏళ్ళు ఆయన నడవని, లేకపోతే ఇంకేదైనా పదవి తీసుకోవచ్చు, రాజ్యసభలో ఇంకోలో ఎంపీలో ఇంకేదో చేసుకోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యేగా అట్లనే ఉండొచ్చు. వెంటనే 5 నెలల తర్వాత మారిపోతే రేపు పొద్దుగాల మళ్ళీ అదే కేసు మీద సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో మీకు ఇచ్చినటువంటి బెయిల్, పూర్తి స్థాయి బెయిల్ను రద్దు చేస్తారు, మళ్ళీ స్టే ఇచ్చేసి మళ్ళీ జైలు పోతారు అనుకోండి. మళ్ళీ జైలు పోతే మళ్ళీ రాజీనామా, మళ్ళీ అక్కడ బెయిల్ వచ్చింది అనుకో, నెలకో 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా? ఇదే ఆటనా? ఎక్కడము దిగడము, మెట్లు ఎక్కడం దిగడం అనేటువంటిదే ఒక ఆటనా? వేరే ఇంకేమీ లేదా? ఇది తప్ప ఇంకొకటి లేదా? ఇట్లా ఎన్నిసార్లు దీనికి చేస్తారు? కాంగ్రెస్లోకి